వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. పురపాలికల్లోనూ పాగా వేద్దాం, పంచాయతీ ఫలితాలను పునరావృతం చేద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అభ్యర్థుల ఎంపికే కీలకం, గెలుపే ఇందుకు ప్రాతిపదికంటూ వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 3వ వారంలో మున్సిపల్స్ ఉండే ఛాన్స్ ఉంది. Here we are watching one more important news item. Honorable Chief Minister A. Revanth Reddy Garu will lead a high-level Telangana delegation to the World Economic Forum annual meeting at Davos this month, and later toured the US as a part of the government's continued push to attract global investments and strengthen international partnerships. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. పెట్టుబడులతోనే అభివృద్ధి, వాటి వాటాను జీఎస్డీపీలో 52% పెంచడమే లక్ష్యమంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. అప్పుడే $3 ట్రిలియన్ ఎకానమీ సాధ్యం. రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు ఆర్థికంగా ఎదుగుతారు. ప్యూర్ రేట్తో మారుమూల జిల్లాలు, ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయి. ఆరోగ్య రంగంపై చేసే ఖర్చును జీఎస్డీపీలో 8% పెంచుతామంటూ వెల్లడించారు. అసెంబ్లీలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ గురించి చర్చిస్తూ తెలంగాణ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికే విజన్ డాక్యుమెంట్ అంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. హైదరాబాద్ ను కాపాడుకునేందుకే హిల్ట్ పాలసీ. పరిశ్రమల్లో ఓఆర్ఆర్ అవతలకు పంపకుంటే ఇక్కడ బతకలేమంటూ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. ఇప్పటికే మనం ఢిల్లీని చూస్తున్నాం. ఫ్యాక్టరీలను తరలించుకుంటే ఇక మీదట పిల్లలకు బంగారు గిన్నెలో మనం విషమిచ్చినట్లే అంటూ వ్యాఖ్యానించారు. భోపాల్ ట్రాజడీ లాంటి ఘటనలు మనం చూసాం. అవి ఇక్కడ కూడా జరగాల అంటూ నిలదీశారు. ప్రభుత్వ భూములను అగ్గుకు అమ్ముతున్నామన్నది పూర్తిగా పచ్చి నిజం. పూర్తి యాజమాన్య హక్కులున్న వారి భూముల్నే కన్జర్వేషన్ చేస్తున్నామంటూ వెల్లడించారు. హిల్ట్ పాలసీలో పైసా అవినీతికి ఆస్కారం లేదు. ప్రభుత్వానికే 10,000 కోట్ల ఇన్కమ్ వస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. పొగిడే వారి కోసమే నాడు జిల్లాలు, మండలాలు ఇచ్చిన కేసీఆర్ అశాస్త్రీయంగా ఉన్న కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై పునఃసమీక్ష. అవసరమైన చోట పునర్వ్యవస్థీకరణ, కొత్త మండలాలు ఏర్పాటు చేస్తామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడి. మార్చి నాటికి పూర్తి భూభారతి పోర్టల్ అందుబాటులో ఉంటుందంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో ప్రభుత్వ ఉద్యోగులకు 20% రాయితీ ఇస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించారు. ఈవీ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మరి ఎమ్మెల్యేలు విధిగా ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలంటూ సూచించారు. ఔటర్ లోపల అన్ని ఈవీ బస్సులే, బస్టాండ్లు, కలెక్టరేట్లో ఛార్జింగ్ కేంద్రాలు, 15 ఏళ్లు దాటిన బస్సులు స్క్రాప్ కేనంటూ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా అమలు చేస్తున్నామంటూ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించారు.